గ్రంథాలు తెద్దాం. ఈరోజు వాక్యాంశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం. చూడండి, బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిన మనం చేస్తున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఈ మాట అందరూ నాతో చెప్పండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ఆలయము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ ఇదే ఆలయం అనుకుంటా. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనము దేవుని ఆలయమై ఉన్నాం. we are the temple of God. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది. కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, లేదా ప్రశ్నలు ఉన్నాయి. వారిలో చాలామంది అన్యజనాంగమై ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభు బిడ్డలుగా మార్పు చెందారు. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము అది చేయొచ్చా, ఇది చేయొచ్చా, మేము అవి తినచ్చా, ఇవి తినచ్చా, మేము ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మేము అక్వెంటైన్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారికి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. వెస్లీ గారు, మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మా బంధువులను కలవచ్చా అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చా అండి, ఇవి పెట్టుకోవచ్చా అండి అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారితో మాట్లాడచ్చండి, వీరితో మాట్లాడచ్చండి, చాలా ప్రశ్నలు కొంతమందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలే పూర్వ దినాల్లో కొరింథీ సంఘానికి ఉన్నప్పుడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మనస్సునంతా కొరింథీ పత్రికలో రాయించి ఉంచాడు. ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి, ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే, వారు తమ అవిశ్వాసాన్ని మనలోనికి చొప్పిస్తూ ఉంటారు. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని మనలోనికి ఎక్కిస్తూ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ, సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసం అంటే వారు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. కొంతమంది రోజుల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత, అమ్మ జాగ్రత్త, మంచి నిర్ణయం తీసుకో, నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో తొందరపడద్దు అంటే, లేదండి వెస్లీ గారు, నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ప్రేమించేస్తున్నానండి, ఇంకా ఆ వ్యక్తి అయితే ప్రభువులోకి అయితే రాలేదు, కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేసుకుంటానండి అతన్ని అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా కట్నం తీసుకోవట్లేదండి అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి అండి, మంచోడు అని అంటున్నారండి అందరూ బట్టి ఇంకా మా అమ్మగారు వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు కూడా ఓకే అనేస్తున్నారు, కాబట్టి ఇంకేదో సంబంధాన్ని కలిపేసుకుంటున్నామండి అని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి సంబంధాలు కలుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను గమనించినంత మట్టుకు చాలా జీవితాల్లో ఇటు నుండి వారిని ప్రభు వైపు సంపాదించాల్సింది పోయి చాలా మట్టుకు ఎక్కడి నుంచి అటు వెళ్ళిపోయిన వారు చాలా మట్టుకు నాకు తెలుసు. ఎందుకోసం అంటే వారు ఆ తర్వాత వారిని టార్చర్ చేయడం కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని చాలామంది ఈరోజున ప్రభువును విడిచిపెట్టేశారు. నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు లోతు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? లోతు అనబడే వ్యక్తి అబ్రహాం గారితో కలిసి కల్దీ దేశం నుండి బయటకు వచ్చాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా లేదా అబ్రామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అనగానే అబ్రాము బయలుదేరాడు. తన భార్యను తీసుకుని బయలుదేరుతూ ఉంటే ఈ లోతు కూడా అన్నాడు, నేను కూడా వస్తాను మీతో, మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా, ఆ దేశం చాలా బాగుంటుందంట కదా, నేను కూడా వస్తానని ప్రయాణం అయితే చేశాడు. సుమారుగా 1000 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్ల ప్రయాణం
చాలా కష్టతరమైన ఇబ్బందితో కూడిన ప్రయాణాన్ని చేసుకుంటూ వచ్చారు. కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము గొర్రెల కాపరులకును లోతు యొక్క కాపరులకు చిన్న గొడవ వచ్చింది. పశువుల కాపరుల గొడవ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాం అన్నాడు, లోతు మరి పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది, అందును బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తావా, నీవు చూసి ఏ ప్రాంతానికి వెళ్తావో కోరుకో అనగానే, అన్నయ్య మన ఇద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇద్దరం కలిసి ఉన్నాం, ఈ గొడవ మన ఇద్దరం మాట్లాడితే సద్దుమణిగిపోద్ది, ఈ మాత్రం దానికి మన ఇద్దరం విడిపోవడం ఎందుకు అని అనాల్సిన లోతు ఒక్కసారి చూడగానే సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా కనబడిందట, దేవుని తోట వల్లే కనబడింది. వెంటనే ఆ ప్రాంతం అంతా నాకు కావాలని కోరుకున్నాడు. అబ్రహాముదేమో విశ్వాసపు చూపు, లోతుదేమో వెలిచూపు. వెలిచూపు అంటే అర్థం ఏంటో తెలుసా? చూడగానే కావాలి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదే వెలిచూపు అంటే. మొదటి చూపులోనే నేను పడిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితుడిని అయిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితురాలని అయిపోయాను అంటారు చూసారా. అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రాను ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, సొదొమ లోతు వెళ్ళి వెళ్ళడంతోనే సొదొమలోకి వెళ్ళిపోలేదు. అతను ఏం చేశాడో తెలుసా? ఆ గవిని బయట తన గుడారం వేసుకుని రోజు చూస్తున్నాడు ఆ ప్రజల్ని. సొదొమ వాళ్ళు ఎలాంటి వారు, ఆ ప్రాంత ప్రజలందరూ వారి లక్షణాలు ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి. ఎప్పుడైనా కొంతమందికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఉద్యోగాల్లో. భర్త అంటాడు, ముందు నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి వస్తాను. భార్యను పిల్లల్ని తీసుకెళ్ళడానికి ముందు భర్త వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు. వాటర్ బాగుందా లేదా, ఆ ప్రాంతంలో ఇళ్ళు బాగున్నాయా లేదా, మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే కుటుంబం తీసుకెళ్తారు. లేదంటే మీరు ఎక్కడ ఉండండిలే, నేను అప్ అండ్ డౌన్ చేస్తానని చెప్పి వెళ్ళి వస్తూ ఉండే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. లోతు వెళ్ళాడు, సొదొమ గవిని బయట గుడారం వేసుకుని రోజు వారిని చూస్తూ ఉంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, సొదొమ మనుషులు బహుపాపులని. పాపులు అనలేదు, బహుపాపులు అంటే దేవుని మార్గములో నడిచేవాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఇష్టానుసారం జీవించడం, స్వేచ్ఛానుసారంగా జీవించడం, వారికి ఏది అనిపిస్తే అది చేసేయడం, మనసుకి ఏది నచ్చితే అది చేసేయడం. ఇది దేవుని దృష్టిలో సరైందా కాదా, దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా అనే పరిశీలన ఒక్కరు కూడా లేదో వారు బహుపాపులై ఉంటే, నేను పెరిగిన వాతావరణం ఇది కాదు కదా, అబ్రహాము గారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు వెనక్కి వచ్చేయాల్సింది. కానీ లోతు వెనుకకు రాకుండా సొదొమలోకి వెళ్ళిపోయి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, లోతు తీసుకున్న చెడు నిర్ణయం లోతుని కొన్ని చెడ్డ పర్యవసానాల వైపు నడిపించింది. రెండవ ఆరాధనలో కూడా నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో మన దుష్ట ప్రవర్తన బట్టి, మన దోషాన్ని బట్టే బాధలు కలుగుతాయని లేఖనాల్లో రాయబడిన మాటను ఉదహరిస్తూ, చాలా మట్టుకు మన జీవితంలో జరుగుతున్న పర్యవసానాలకు కారణం ఎప్పుడో మనం తీసుకున్న చెడ్డ నిర్ణయాలే కావచ్చు. లోతు అలాంటి చెడ్డ నిర్ణయం తీసుకోవడం ద్వారా అతని జీవితంలో అనేకమైన ప్రతిబంధకాలు, అతడు అనుకోని సంఘటనలు చాలా తన జీవితంలోకి వచ్చేసాయి. లోతు కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు. లోతు భార్య కంప్లీట్గా లోకస్తురాలు అయిపోయింది. సొదొమను విడిచి బయటకు వచ్చేసేయండి దేవుడు ఎంతో ప్రేమతో చెప్పినప్పటికీ కూడా సొదొమ వైపు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోతు కుమార్తెలిద్దరూ కూడా వారి జీవితంలో దారి తప్పి జీవించారు. ఆ తర్వాత లోతు అల్లుళ్ళందరూ కూడా ఆ సొదొమ గొమొర్రా దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఇలాంటివన్నీ జరగడానికి కారణం లోతు అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో? ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఆయా సందర్భాల్లో లోక సంబంధమైన వ్యక్తులతో నువ్వు స్నేహం చేయడం ద్వారా వారు నిన్ను దేవునికి దూరం చేసేస్తున్నారు. నువ్వు దేవుడి గురించి వారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. కారణం ఏంటో తెలుసా? వారు ఎప్పుడో నీ దగ్గర దేవుణ్ణి తృణీకరించారు లేదా అవమానించారు. ఆ అవమానాన్ని నీవు తలుచుకుని బహుశా నిన్ను కూడా యేసు ప్రభు గురించి మాట్లాడితే అవమానిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఏం మాట్లాడలేకపోతున్నావు. కారణం వారి ప్రభావం నీ మీద చాలా గట్టిగా ఉంది. అనేక సార్లు లోక సంబంధమైన బంధువుల దగ్గర దేవుని బిడ్డలు నోరెత్తలేని పరిస్థితి. వారు ఏం చెబితే అది, ఇలా చేయమ్మా, నీకు రోగం తగ్గాలంటే ఇది చేయి, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఈ తాడు కట్టుకో, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఇంటి ముందు ఈ బొమ్మ పెట్టు, లేకపోతే ఈ తాయితీ కట్టుకో,
ఇది చేయి అది చేయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు సలహాలు ఇస్తారు, గ్రహాలు సరి చేస్తారు, పేర్లు సరి చేస్తారు, స్పెల్లింగ్లు సరి చేస్తారు అని చెప్పి లోకస్తుల్ని సలహాలు ఇస్తూ ఉంటే వాటి వెంబడి పరిగెడుతున్నావంటే నీవు వారిని ప్రభావితం చేయట్లేదు, కానీ వారు నిన్ను ఏం చేస్తున్నారు? ప్రభావితం చేసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయా సందర్భాల్లో టీబీ వార్డులు ఉంటాయి. ట్యూబర్క్యులోసిస్తో బాధపడేవారు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అది బాగా క్రానిక్ అయిపోతే ఆ దగ్గేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. యవ్వన కాలంలో బాగా ధూమపానం చేసేవాళ్ళు కొన్నిసార్లు అలాంటి భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. అయితే గమనించిన ప్రియులరా, ఆ వార్డులోనికి ఆరోగ్యంగా ఉన్నవారిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే అక్కడ క్షయవ్యాధితో బాధపడే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాడు కనుక ఆ గదిలోకి వెళ్తే ఒకవేళ వారు కూడా వ్యాధిని బారిన పడే అవకాశాలు ఉంటాయేమోనని ఆ వార్డులోనికి చాలామందిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళరు? నేను ఎందుకు వెళ్ళనివ్వరు? నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను, కుర్చీ వేసుకుని కూర్చుంటానంటే తర్వాత సంగతి, అది నీ ఇష్టం. ఇంకా కరోనా వచ్చినప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కరోనా వార్డుల్లోకి ఏం చేయలేదు, రానివ్వలేదు. డాక్టర్లైనా, నర్సులైనా, మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినా వారు మాస్క్లు వేసుకుని ఆ తర్వాత వారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా తొడుక్కొని ఆ తర్వాత వారు లోపలికి వెళ్ళారు, కానీ వారు మామూలుగా వెళ్ళిపోలేరు. అలా కనుక ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకోసం అంటే ఒక వ్యాధి, ఒక వైరస్ అది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు లేదా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అవిశ్వాసులైన వారితో మీరు జోడుగా ఉండకండి. ఎందుకంటే వారు నీ విశ్వాసాన్ని చెరిపోయడానికి ప్రయత్నం చేస్తారు, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పౌలు భక్తుడు తన పరిచర్యలో కొన్న సందర్భంలో అన్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడన్నాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యం దేమాకి ఎందుకు వచ్చింది అంటే ఎవరిని స్నేహించాడట? లోకాన్ని స్నేహించాడని బైబిల్లో రాయబడు. ఈ లోక స్నేహం ఎంత భయంకరమైంది అంటే పౌలు గారంతటి వాడినే లెక్క చేయకుండా పౌలు గారంతటి వారినే అవమానపరిచేసి ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, నాకు లోక స్నేహమే కావాలన్నట్టుగా దేమ పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో పౌలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒకప్పుడు పౌలు గారు దేవునికి అయిష్టంగానే బ్రతికాడు, దేవుని చిత్తాన్ని ఎరుగకుండా బ్రతికాడు. తను అనుకుందే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే చూశాడో, ఆ దర్శన భాగ్యం కలిగిందో పౌల్లో మార్పు వచ్చింది, దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. పౌలు గారితో సువార్తలో ఉండాల్సిన దేమ లోకాన్ని స్నేహించాడట. ప్రభువుని ప్రేమించాల్సిన దేమ లోకాన్ని స్నేహించి ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పౌలు గారు ఆ విషయంలో చాలా బాధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో నేను పాత నిబంధనలోంచి ఒక ఉదాహరణ, నూతన నిబంధనలోంచి ఒక ఉదాహరణ ఇచ్చానో, మనం ఎవరిని ప్రేమించువారుగా ఉన్నాం, ఎవరిని స్నేహిస్తున్నాం పరిశీలన చేయాలి. నీవు నేను దేవుని బిడ్డలంగా ప్రభువును ప్రేమించడానికి పిలువబడ్డాం. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువుని యేసయ్య మనల్ని ప్రేమించారు గనుక, ఆయన మన కోసం శిలువలో మరణించారు గనుక, ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించాడు గనుక, మన ప్రభువుని సేవించాల్సిన మనం, ఆయన్ను ప్రేమించాల్సిన మనం లోక మాయల్లో పడి, లోక రంగుల్లో పడి ఒకవేళ దేవుని దూరం అయిపోతే, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్? దేవుని దగ్గర రావడానికి ఇది అద్భుతమైన సమయం కాదా? ఇది ఒక శ్రేష్టమైన సమయం కాదా? పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని బిడలారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటితో సంబంధం లేదు, క్రీస్తునకు బెలియాలతో సంబంధం లేదు, అవిశ్వాసికి విశ్వాసితో పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేదు. మీరు దేవుని జీవం గల ఆలయమై ఉన్నారు గనుక ఆయన పిలిచినట్టుగా బ్రతకండి. అప్పుడు దేవుడు మీకు తండ్రి అయి ఉంటాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడనే మాట అక్కడ రాశాడు. ప్రియులారా గమనించండి, ఇలా ఉండకండి అని పౌలు చాలా స్పెసిఫిక్గా తెలియచేశాడు. బైబిల్ గ్రంథం ఎంత బాగుంటుందంటే, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించింది. అట్ ది సేమ్ టైం మనం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ తెలియజేసింది. బైబిల్ డీల్స్ ఇన్ దిస్ టూ ఏరియాస్. బైబిల్ గ్రంథం ఈ రెండు విషయాల్ని మన ముందు ఉంచింది. ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో కూడా చెప్పింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదైనా వ్యాధి వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు మొత్తం టెస్టులన్నీ చేసిన తర్వాత
ఆయన మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇస్తారు. అమ్మా, నీకు పచ్చకామెర్లు వచ్చాయి కాబట్టి దయచేసి నువ్వు ఏం తినకూడదు చెప్పాలా? మాంసం తినకూడదు, ఎస్పెషల్లీ చికెన్ తినకూడదు. ఏం డాక్టర్ గారు, తింటే ఏమవుద్దండి? తింటే మళ్ళీ నా దగ్గరికి రావమ్మా నువ్వు, అంతే కదా. ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉండవు, జాగ్రత్తగా ఉండాలి. పచ్చకామెర్లు వచ్చినప్పుడు చికెన్ తినడం కానీ, కొంచెం రోజు నాకు క్వార్టర్ తాగే అలవాటు ఉందండి, అందును బట్టి తాగుతానండి, ఇలాంటివంటే కుదరదు. పచ్చిం చేయాలా. అందును బట్టి ఆ బటర్ మిల్క్తో భోజనం కానీ, ఆ తర్వాత శరీరాన్ని కొద్దిగా చల్లబరిచే కూల్ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు చేయకూడని పనులు చెప్తాడు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కంటి ఆపరేషన్ అయిన తర్వాత, ఐ ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ గారు అంటారు, అమ్మ ఒక 4 రోజులు నువ్వు ఐ క్యాప్ పెట్టుకుని ఉండాలా. బాగా టూ మచ్ బ్రైట్గా ఉండే వాటిని నువ్వు చూడడానికి వీల్లేదు. లేదండి రోజు సీరియల్ చూడకపోతే ఉండలేనండి, కొంచెం ఆ టైంలో నేను తీసి చూడొచ్చు అంటే ఏమంటాడు ఆయన, ఇంత కష్టపడి నీకు కన్ను ఆపరేషన్ చేస్తే సీరియల్ చూస్తావు నువ్వు? డాక్టర్ గారు చేయాల్సిన పనులు చెబుతాడు, చేయకూడని వాటిని కూడా తెలియచేస్తాడు. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది, అట్ ది సేమ్ టైం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ చెప్పింది. ఎందుకు అంటే, ఇలా ఉండకూడదని ఎందుకు చెప్పింది అంటే, బైబిల్ మన ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు మనం ఎక్కడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖనాల నుంచి ఈ రోజున త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. మనం ఎలా ఉండకూడదు అని ప్రశ్నించుకుంటే, పౌలు భక్తుడు అన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అన్నాడు. ఆ పదాన్ని మనం బేస్ చేసుకుని దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అని గనక ఆలోచన చేస్తే, త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 2 and verse 15. దానిలో ఈ మాట రాయబడింది. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. అందరూ ఈ మాట నాది చెప్పండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి. అక్కడ మలాకీ అనే గ్రంథంలో రాయబడిన నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయంలోనైనా మనము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. ఇది బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. డు నాట్ బీ డిస్లాయల్. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసఘాతుకం అంటే అర్థం ఏంటి? చేసిన మేలును మరిచిపోవడం, లేదా పొందిన మేలును మరిచిపోవడాన్ని ఏమంటారు? విశ్వాసఘాతుకులుగా అంటారు. ఆయా సందర్భాల్లో గొడవలు వచ్చినప్పుడు ఈ మాట బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. విశ్వాసఘాతుకురాలు అయిపోయిందండి, విశ్వాసఘాతుకుడు అయిపోయాడండి. నేను చేసిన మేలంతా మరిచిపోయి, నేను చేసిన ఉపకారం అంతా మరిచిపోయి ఇప్పుడు నా మీద మళ్ళీ తిరగబడుతున్నాడండి, నా మీద తిరుగుబడుతుందండి, విశ్వాసఘాతుకురాలా అని కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. డు నాట్ బి డిస్లాయల్. మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. పొందుకున్న మేలును బట్టి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించువారుగా, లేదా పొందుకున్న మేలు బట్టి ఎవరైతే నీకు మేలు చేశారో వారికి కృతజ్ఞులుగా ఉండాలి. కానీ విశ్వాసఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంటే, దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకండి. ఆయా సందర్భాల్లో గ్రాటిట్యూడ్ అనేది మనలో లేనందువల్లనే కంప్లైనింగ్ అనే ఆ మాట మనలో ఎక్కువగా వినబడుతుంది. కృతజ్ఞత లేని చోటే విసుగుదల వస్తుంది, కృతజ్ఞత లేని చోటే కంప్లైంట్స్ వస్తాయి, జీవితం పట్ల నిరాసక్తి వచ్చేస్తుంది. ఏం చేశాడని దేవుడు నాకు,
ఏం చేశాడంటే అన్న ప్రశ్న కొన్నిసార్లు మనలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయే ఆ గుడ్డితనం మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. గమనించిన పిల్లలు, ఈ రోజున ప్రపంచ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ప్రపంచంలో, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. వారి ఇళ్ల కింద బంకర్లు ఉంటాయి, ఆ బంకర్లు కట్టుకొని ఉంటారు. ఏదన్నా యుద్ధం రాగానే వెంటనే బంకర్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి. భోజనాలు లేకుండా కొన్ని రోజుల పాటు అలా గడిపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ప్రదేశాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న ఆహార పదార్థాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలి. దేవుని మందిరాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. పరిశుద్ధులైన సమూహాన్ని బట్టి, సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలి. వాక్య క్రమంలో నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దైవజనులను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. అనుక్షణము నీ వెన్నంటూ ఉండి నేను కాపాడుతున్న ప్రభువును బట్టి నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి. కానీ ఎప్పుడూ కూడా ఒకలాంటి నిరాసక్తి, నిరుత్సాహం, నీరసం నీళ్ళకి వచ్చి ఏం చేశాడండి దేవుడు, ఏం చేశాడండి అని ప్రశ్నించడానికి వీల్లేదు. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి. కృతజ్ఞత లేనివారుగా కానీ, మోసం చేసే వ్యక్తులుగా కానీ మీరు ఉండడానికి వీల్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో అనేక మంది కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు, విశ్వాసఘాతుకులుగా ఉంటున్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, డు నాట్ బి డిస్లాయల్. దేవుని స్తుతించే అనుభవం, ఆయన కృతజ్ఞత తెలియజేసే అనుభవం. ఒక దైవజనుడు అన్నాడు, జాగ్రత్త వినండి, నీకు వేసుకోవడానికి ఒక 4 జతల బట్టలు, తినడానికి ఏ రోజు కూడా పస్తు లేకుండా భోజనం, ఉండడానికి ఒక అద్దె నివాసం అయినా, ఒకవేళ మీ సొంత గృహం అయినా ఉండడానికి ఒక చక్కని నివాసం, ఎండొస్తే ఎండిపోకుండా, వర్షం వస్తే తడిసిపోకుండా, చలేస్తే వణుకుపోకుండా ఉండే ఒక చిన్న గృహం, అది అద్దెదైనా సొంతదైనా కనుక మీకుంటే ఈ ప్రపంచంలో 80% మంది కంటే నువ్వు గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 80% మంది ప్రజల కన్నా నువ్వు చాలా చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. 4 జతల బట్టలకే, ఏ రోజు పస్తు లేకుండా భోజనానికే. ఎస్, ప్రపంచంలో చాలామందికి బహుశా అవి కూడా అందడం లేదేమో. నేను ఆఫ్రికా దేశాలు ఆయా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడున్న చిన్నపిల్లల్ని చూసినప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎముకల గూడుల్లో ఉంటారు వాళ్ళు, సరైన పోషక పదార్థాలు అందవు వాళ్ళకి. ఎముకల గూడులు అస్థిపంజరాల్లాగా వాళ్ళు బట్టలు వేసుకోవడానికి కూడా కొన్ని సందర్భాలు బట్టలు లేని పరిస్థితుల్లో వారు ఉండి ఆ వీధుల మీద, ఆఫ్రికాలో విపరీతమైన ఎండలు ఉంటాయి, ఆ ఎండల నుంచి తమను తాను కాపాడుకోలేక అలా పడిపోతున్న పరిస్థితులు వీధుల్లో చాలామంది ఉంటారు. నేను రీసెంట్గా ఇథియోపియా వెళ్ళాము, ఆ తర్వాత కెన్యా అనే దేశాన్ని విజిట్ చేశాం. సౌత్ ఆఫ్రికా కావచ్చు, బొత్స్వానా కావచ్చు, ఆ తర్వాత టాంజానియా కావచ్చు. ఈ దేశాలను చూస్తున్న చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంత జాలేస్తుందో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించామా? ఒక దైవజనుడు అంటాడు, నా కాళ్ళకి బ్రాండెడ్ షూ లేదని ఏడ్చాను నేను దేవుని సందుకు వచ్చాయి. ఎప్పటివరకు ఒక తెలుసా, నా ప్రక్కన కూర్చుని ఆయనకి కాళ్ళు లేవని చూసేంతవరకు దేవుని సందుకు వచ్చి బ్రాండెడ్ షూ కోసం ఏడ్చాను. కానీ ఎప్పుడైతే నా ప్రక్కన కూర్చుని ఆయన కాళ్ళు కూడా లేవు, అయినప్పటికీ ఆయన దేవుని స్తుతిస్తూ, ప్రభువా నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలయ్యా, ఈ దేహాన్ని బట్టి నీకు స్తోత్రాలని కాళ్ళు లేని ఆయన దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే సిగ్గనిపించింది. నేను ఉన్న కాళ్ళకి ఏ షూ వేద్దామని చెప్పి ప్రతిరోజు వరి అవుతూ ఉంటే కాళ్ళు లేనోడు కాళ్ళు లేవని వరి అవ్వకుండా మిగతా దేహాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా సిగ్గనిపించింది అన్నాడు. నిజమే, ఆయా సందర్భాల్లో నీకున్న ఆధిక్యత ఏంటో నీకు తెలియనందువల్లనే ఏడుస్తున్నావు, నిరుత్సాహపడుతున్నావు, నిరసించిపోతున్నావు. కృతజ్ఞత లేని జీవితం బహుశా నీలో ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండకండి. చేసిన మేలును మర్చిపోయేవారుగా కానీ, చేసిన మేలును మరిచిపోయి మరలా మేలు చేసిన వారి మీద తిరుగుబాటు చేయడం కానీ అలాంటివి చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో అనేక సార్లు ఈ విశ్వాసఘాతుకం అనేది కనబడతానే ఉంది. దేవుడు ఎన్నో మేళ్ళు వాళ్ళకి చేస్తున్నా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు? సనగడం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని అద్భుతంగా దేవుడు నడిపించాడు. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించి, మన్నాను కురిపించి, పూరేళ్ళు రప్పించి, బండల్లోంచి నీళ్ళిచ్చి,
శత్రువులు వస్తున్నారంటే వారి మీద విజయాన్ని ఇచ్చి దేవుడు ఎంతగానో వారిని బలపరిచి నడిపిస్తుంటే ప్రతి విషయానికి వారు ఏం చేయడం ప్రారంభించారు? సనగడం మాత్రమే కాకుండా మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మరలా మాకు ఐగుప్తుకు పంపించేయండి, ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఏమున్నా ఐగుప్తులో? ఒక సందర్భంలో అంటున్నారు, మేము ఐగుప్తులో ఉచితముగా తిన్న కీరకాయలు, ఉచితముగా తిన్న తెల్లగడ్డలు, ఉచితముగా తిన్న ఉల్లిపాయలు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి, మాంసము, చేపలు ఇవన్నీ గుర్తు వస్తున్నాయని చెప్పి ఆడడం మొదలుపెట్టారు. నిజంగా మాట్లాడేసుకుంటే వాళ్ళు ఉచితంగా ఐగుప్తులు అవి తిన్నారా? ఏం తిన్నారు వాళ్ళు? దెబ్బలు తిన్నారా? ఫరో భయంకర కొట్టడం మొదలు పెడతా ఉంటే మీకు గడ్డి కూడా ఇవ్వము, మీరు ఇటుకలు లెక్క అలాగే చెయ్యాలని భారం పెంచేస్తే అక్కడంతా నలిగిపోయి అణిగిపోయి పడరాని బాధలన్నీ పడి దేవుడు ఇంత చక్కగా అన్ని పోషితాలు బయటకు వచ్చి అంటున్నాడు, మేము ఉచితముగా తిన్న ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు మాకు గుర్తు వస్తున్నాయని. దాన్నే డాంబికం అంటారు. డంబం అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం తప్పేం కాదు. ఎంత వచ్చినాయిరా మార్కులు? 40 వచ్చినాయి అన్నయ్య, కొంచెం కష్టపడి నెక్స్ట్ టైం 90 తెచ్చుకుంటానంటే పర్లేదు. నీకు వచ్చిన మార్కులు 40, ఎంత వచ్చినాయంటే 90 మార్కులు వచ్చాయి లేదా 100 మార్కులు వచ్చాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. డంబం. ఎంతమ్మా జీతం నీకంటే ఆ జీతం అడగకూడదు అనుకోండి ఎవరిని. వచ్చేది 15,000, చెప్పేదంతా ₹1,00,000. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరని బైబిల్లో రాయబడింది. ఉన్నదన్నట్టుగా మాట్లాడు, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఐగుప్తులో ఫ్రీగా తిన్నావు నువ్వు, అక్కడ ఫ్రీగా దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చి అంటున్నారు ఇక్కడ మేమేం తిన్నాం. ఒక్కొక్కడు ఉంటాడు చేయకూడని పనులు చేసి జైల్లోకి వెళ్తాడు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం శుభ్రంగా లాఠీలకి పని చెప్పి చాలా చక్కగా లోపల ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు, అరే ఏం జరిగిందిరా లోపల? ఏమన్నారంటే బిర్యానీ పెట్టారురా మనకి. నీ బిర్యానీ పెట్టారు లోపల, నీకు లోపల తినాల్సిన దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చేసి బిర్యానీ పెట్టారు తెలుసా? మరి ఆ బిర్యానీ మీనింగ్ ఏంటో మరి తెలియాలి బయటకు వచ్చాక. డాంబికమైన జీవితం మనకు పనికిరాదు. హెచ్చించుకోదగిన దానికన్నా ఎక్కువ హెచ్చించుకోవద్దు అన్నాడు బైబిల్లో. ఎంతవరకు అంతే అంతవరకు, ఆ లిమిట్ నీకు తెలియాల. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసఘాతులను తిరుగుబాటు చేశారు కాబట్టి వారిలో చాలా మట్టుకు కనాను దేశాన్ని చూడకుండా ఏమైపోయారు? అరణ్యంలోనే చనిపోయారు. కానీ దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి ఉందాం. హల్లెలూయా. దేవుని వైపు మనం చూద్దాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మనకి చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి, ఉపకారాలను బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతిద్దాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? నీకున్న భర్తను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావమ్మా? లోకంలో చాలామంది భర్త లేక వారు ఏదో ప్రమాదాల్లోనో లేదా అనారోగ్యాలతోనో చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న మహిళలు, వారు ఎదుర్కొంటున్న కష్టాలు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు నీకు తెలుసా? భర్త ఉన్నాడనే కదా నీకు అంత లోకువ. కొన్ని సందర్భాల్లో చాలా భయంకరంగా కేకలేస్తూ ఉంటావు. నీ భర్తను సరిగా పట్టించుకోక ఇష్టానుసారం తిరుగుతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో భర్త లేని వాళ్ళని అడుగు, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. కొన్ని సందర్భాల్లో ఆ ఒంటరితనంలో చాలామంది వేదన పడుతూ, తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని తల్లిదండ్రులు ఎన్నిసార్లు కుటుంబాల్లో వేదన అనుభవిస్తున్నారు. నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీకున్న సంఘాన్ని బట్టి, సంఘ నాయకులను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? అనేక మంది అబద్ధ బోధల్లో, అబద్ధ భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు సత్యానికి స్తంభంగా ఉన్న సంఘంలో నాటినందుకు నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ప్రపంచంలో ఎన్ని అబద్ధ బోధలు చెలరేగిపోతున్నాయి ఈ రోజున. మన భారతదేశంలో కూడా సెటానిక్ చర్చెస్ వచ్చేసాయి, సాతాను సంఘాలు వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా ఉందట, అది ఎక్కడుందో తెలియలేదు కానీ అడ్రస్, కానీ ఉందని విన్నాను. సాతాను సంఘాలు ఈ రోజున ప్రజలు మభ్యపెడుతున్నారు. యూజువల్గా మనం క్రాస్ వేస్తున్నప్పుడు ఒక అడ్డుకర్ర, నిలువుకర్ర క్రాస్ మనం ఒక విధానంలో వేస్తాం కదా, వాళ్ళు క్రాస్ని తిరగేసి పెడతారు. వాళ్ళు అంతా రివర్స్ అన్నమాట. క్రాస్ తిరగేసి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఉంటుంది, దానిలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న చోట వాళ్ళు సాతాను నా కాపరి నాకు లేమి కలగదని రాసుకుంటారు.
ఓ పాస్టర్ గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ప్రక్క ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట. ఫ్లైట్ ఒక 4 గంటలు ప్రయాణంలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి చాలా ఇబ్బంది అనిపించింది. అరే, నేను చేయలేకపోతున్నాను ఎంతసేపు ప్రార్థన, నేను ఈ కుర్రాడు ఎవరో చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు అని ప్రార్థన అయిపోయిన తర్వాత అడిగాడట, బాబు నువ్వేం ప్రార్థన చేసావు ఎంతసేపు అంటే, వాడు అన్నాడట, సార్ నేను ఒక సాటానిక్ చర్చికి సంబంధించిన వాడిని, నేను సాతాను సంఘానికి సంబంధించిన వాడిని. మేము ప్రార్థన చేసే విధానం ఎలా ఉంటే తెలుసా, ప్రపంచంలో యాక్సిడెంట్లు పెరిగిపోవాలి, ప్రపంచంలో యుద్ధాలు వచ్చేయాలి, ప్రపంచంలో తీవ్రవాదం పెరిగిపోవాలి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవాలి, బిడ్డలు దారి తప్పిపోవాలి, యవన బిడ్డలు దారి తప్పిపోవాలి, మేము దీనికోసం ప్రార్థన చేస్తున్నామంటే, సేవకుడు కాబట్టి వదిలేసేయడానికి కూడా ఎవడైతే లాగిపెట్టి 4 బాధేవాడే. దేనికోసం నువ్వు ప్రార్థన చేసేది? ఎన్ని ఇలాంటి అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు ప్రపంచంలో పెరిగిపోయారు, మీరు ఆలోచించేయండి. మొన్న ఏదో వీడియో చూస్తున్నాను, అనాయింటింగ్ చైర్ అట. పాస్టర్ గారు వచ్చి చైర్ పట్టుకుంటాడంట, ఇంకా ఆ చైర్లో కూర్చున్న వాళ్ళందరూ గట్టిగట్టిగా ఎగురుతున్నారు రకరకాల కేకలేసి. ఏమైపోయింది ఈ రోజుల్లో? పరిస్థితి ఏంటి అసలు? ప్రజలకు ఏం అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడిని మరీ అంత దిగజార్చేసి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే టిఫిన్ బాక్సుల్లోనూ, బ్యాగుల్లోనూ, హ్యాండ్ బ్యాగుల్లోనూ, చైర్లోనూ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందా? దాన్ని పట్టుకున్న వాళ్ళందరూ గట్టిగట్టిగా కేకలేసి కింద పడి దొర్లుతారా? అదనా నువ్వు నేర్పించేది సంఘానికి? ఎటుపోతుంది క్రైస్తవ్యం అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్ని దృశ్యాలు చూస్తూ ఉంటాయి. జాగ్రత్త గమనించిన ప్రియులారా, అబద్ధ బోధలు చెలరైపోతున్న రోజుల్లో దేవునికి ఇచ్చిన జీవంగల సంఘాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఆయన ఆరాధిస్తున్నావా? మీలో ఏ ఒక్కరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి. ప్రభువులను ప్రేమించాడు, మీకోసం సిలువలో మరణించాడు, ఆయన దారదారులుగా తన రక్తాన్ని మీకోసం కార్చాడు కనుక మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సేవించాలి. హల్లెలూయా. పొందుకున్న వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, లేని వాటిని దేవుని సలు అడగద్దని నేను అంటల్లా. నీకు ఏదైనా అవసరం ఉందా దేవుని అడుగు. దేనిని గురించి చింతపడకూడదు. కానీ చెప్పండి, ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా మీ విన్నపములు ఎవరికి తెలియచేయండి? దేవునికి తెలియచేయండి. లెట్ యువర్ రిక్వెస్ట్స్ బీ నోన్ టు గాడ్. బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేనికి మీరు చింతపడద్దు, ప్రభువుకి చెప్పండి, ప్రార్థన చేయండి. అది కూడా ఎలా అంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనలు ఎవరికి తెలియచేయండి? దేవునికి తెలియచేయండి. ఎప్పుడైనా సరే మీరు మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, లేదా ఎప్పుడైనా దేవునితో సంభాషించాలనుకున్నాడు, మొట్టమొదటిగా అలా మోకరించగానే, ప్రభువా నాకు లూయి ఫిలిప్పి సూట్ కావాలనైనా, నైకీ షూ కావాలనైనా, ఓ BMW కారు కావాలనైనా, ఈ కాదు నువ్వు వెంటనే అడగాల్సిందే. మోకరించగానే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి, ఆయనకి స్తోత్రం చెల్లించాలి. ఆయన ఏమై ఉన్నారో, ఆయన గొప్పతనం ఏంటో, మన ప్రభు యొక్క మహత్యం ఏంటో, ఆయన ఆశ్చర్యకార్యాలు ఎంత గొప్పవో ముందు వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించిన తర్వాత అప్పుడు నీకున్న అవసరాలు ఏంటో దేవుణ్ణి అడుగు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులుగా ఉండకండి అని బైబిల్ సెలవిచ్చింది. రెండో మాట దగ్గరికి వద్దని చూడండి, మనం ఎలా ఉండకూడదనే విషయాన్ని లేఖనాలు సెలవిస్తుంటే ఈసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదవండి, మైకి వినాలి. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు వారి వలె ఏం చేద్దన్నాడు? ఉండకుడి. ఎవరు వారు? ఎక్కడున్నారు వారు అంటే, ఆ పై వచనాలు చదివితే కొంతమంది సమూహాన్ని గురించి యేసు ప్రభువు వారు మాట్లాడారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలను కలిపి ఏమని పిలుస్తారు బైబిల్లో? కొండ మీది ప్రసంగం అని పిలుస్తారు. వింటున్నారు అందరూ? వినబడుతుందా? ఎవరు మాట్లాడడం లేదు. 5, 6, 7 అధ్యాయాలు ఏమని పిలుస్తారు బైబిల్లో? మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ ది మౌంట్. 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభువు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడారు. అందులో 5వ వచనం నుండి మనం చదివితే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే మీరు ఏం చేయకండి? ఉండవద్దు. ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ఏం చేస్తారంటే వేషధారులు మనుష్యులకు కనబడవలనని
సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను. మీరు వేషధారుల వలె ఉండకండి. డు నాట్ బీ లైక్ హిపోక్రైట్స్. చాలామంది వేషధారుల వలె, అంటే యేసు ప్రభు వారు సమాజ మందిరంలో ప్రార్థన చేయొద్దని కానీ, వీధి మూలల్లో నిలబడి ప్రార్థన చేయొద్దు అని కానీ చెప్పట్లేదు ఆయన. అలా అంటే మనం ఏ ఒక్కరు మందిరాల్లో కానీ లేదా వెళ్ళేటప్పుడు ఆ వీధుల్లో కానీ ప్రార్థన చేయడానికి అవకాశం ఉండుండేది కాదు. కానీ ప్రభు చూస్తున్న మాట ఏంటంటే, నీవు చేస్తున్న ప్రార్థన వెనుకాల నీ మోటివ్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటని దేవుడు చూస్తాడు. ప్రజలు మన యొక్క కార్యాలను చూస్తారు, మన యాక్షన్స్ని చూస్తారు, మన డీడ్స్ని చూస్తారు, కానీ దేవుడు వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని చూస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మంచైనా చెడైనా, నువ్వు చేసే ఏ పనైనా సరే, నువ్వు చేసే పనిని ప్రపంచం చూస్తుంది, కానీ ఆ మోటివ్ అంటే ఎందుకు చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఎలా చేస్తున్నావు అనేది ప్రపంచం చూస్తుంది, కానీ ఎందుకు చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టాలి. నువ్వు ఏ పని చేసినా ఎవరి కోసం చేస్తున్నావు, ఎందు నిమిత్తం చేస్తున్నావు అనేది నీ మనసులో సరైన ఉద్దేశం నీకు ఉండాలి. ఆ ఉద్దేశం రాంగ్ అయితే నీవు చేసే మంచి పనులైనా వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు. చెడు ఉద్దేశంతో చేసే మంచి పనులు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు నెట్టేస్తాయి. జాగ్రత్త సుమ. ప్రపంచంలో కొంతమంది మంచి పనులు చేసేవారిగానే ఉంటారు, కానీ ఆ మంచి పనులు వెనుక కూడా కొంతమందికి ఏ ఉద్దేశాలు ఉంటాయి? చెడు ఉద్దేశాలు ఉంటాయి. చెడు ఉద్దేశాలు ఉంటాయి. నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు చూస్తున్నాడు. వేషధారుల వలె మీరు ఉండకండి. వారు మనుష్యులకు కనబడవలననే ప్రార్థన చేస్తారు, కానీ ప్రభువారు ఇక్కడ రహస్య ప్రార్థనను కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఆయన మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మీ తలుపు వేసి రహస్యమందున మీ తండ్రికి మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఆయన మీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. కేవలం మనుషులు చూడాలనే భక్తి, మనుషులు మెచ్చుకోవాలనే భక్తి, మనుషులు కనబడాలనే భక్తి, అది ప్రార్థన కావచ్చు, వాకింగ్ కావచ్చు, పాటలు కావచ్చు, మరేదైనా కావచ్చు. నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి పరిశీలించాలి. నేను ఒకసారి ఒక పట్టణంలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే చాలా చక్కగా వాక్యం వింటున్నారు ప్రజలందరూ, పిన్ డ్రాప్ సైలెన్స్గా. ఒక ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు చిన్న కెమెరా పట్టుకొని. ఎంత ఉందో కెమెరా, కింద నుండి తీయచ్చు కదా ఫోటోలు, తీల. స్టేజ్కి ఎక్కేసాడు. ఎక్కేసి కింద పడి మీద పడి ఫోటోలు తీసేస్తున్నాడు అయ్యగారు. అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు? మెసేజ్ పవర్ఫుల్గా వెళ్తుంది, సందేశం వెళ్తుంటే వచ్చి అడ్డుపడిపోతున్నాడు, ఇటు పడిపోతున్నాడు, అడ్డు వచ్చేస్తున్నాడు, అడ్డు వచ్చేసి ఓ ఫోటో. ఇప్పుడు ఎవరు తీయమన్నారని నేను ఫోటోలు అక్కడ అందరికీ కనబడాలి. మనం పని చేసామంటే ఎలా ఉండాలా? మొత్తం అందరూ నోటీస్ చేయాలన్నట్టుగా. నేను చెప్పాను, రేపు పొద్దున్న నువ్వు స్టేజ్ ఎక్కడానికి లేదు, ఎక్కద్దు. నువ్వు చేసే పని ఏంటో కానీ ఆ పని వలన చెప్పండి ప్రయోజనం ఎంత వస్తుందో తెలియదు, కానీ నువ్వు మాత్రం డిస్టర్బెన్స్గా ఉన్నావు, అందరినీ ఇబ్బంది పెట్టే వ్యక్తిగా ఉన్నావు. వాక్యం జరుగుతున్నప్పుడు, వాక్యం ప్రవాహంలో వెళ్తున్నప్పుడు అంత అవసరం ఏముంది? ఫోటోలు కావాలంటే కింద నుండి లేదంటావా? మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ రమ్మంటావు చెప్పు, వస్తాను నేను చక్కగా ఫోటోలు తీసుకొని నీకు ఎన్ని కావాలని. మనుష్యులకు కనబడవలనని. ఒకసారి ఓ ప్రాంతానికి అట్లనే వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొన్ని వేల మంది ప్రజలు మీటింగ్కి వచ్చి ఉన్నారు. ఓ ప్రాంతంలో ఓ పెద్ద ఆయన ఉన్నారండి, మనకు ఏదన్నా ఆయనకి ఇవ్వకపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుందండి అంటే, సరే ప్రార్థన ఇవ్వండి, మెసేజ్ ముందు ప్రార్థన ఇవ్వండి అన్నారు. వచ్చాడు, మెసేజ్ ముందు ప్రార్థన కానీ మైక్ పట్టుకున్నాడు, కళ్ళు మూసుకుని, ప్రభువా నీవు ఆది కాండమునున్న దేవుడు నాయనా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది నేను ప్రకటన దాకా వదిలేలేడని. ఆది కాండం మొదలెట్టాడంటే మళ్ళీ ఎక్కడ దాకా రావాలా? ప్రకటన దాకా రావాలా. చేశాడు ప్రార్థన, మొత్తం బైబిల్లో ఆయనకి ఎన్ని వచనాలు తెలుసు మొత్తం చెప్పేశాడు. ఆ తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో తను ఏం చేస్తున్నాడు? పోగొడుకున్నాడు. ప్రభువా మా కుటుంబం గురించి నీకు తెలియదని ఆయన తెలిసిన ఆయన అన్నీ, నువ్వు చేయాల్సింది ఏదో చేసే. ఇప్పుడు అర్జెంట్గా ప్రార్థన, వాకింగ్ కోసం ప్రార్థన చేయమంటే మా ఫ్యామిలీ గురించి నీకు తెలియదా అంటే ప్రభువుకు తెలుసు. ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ తెలియాలండి. ఇప్పుడు అది ప్రాబ్లం అక్కడ. అలా మీరు నమ్మండి 25 నిమిషాలు ప్రార్థన చేశాడు. వాక్యం చెప్పాలి. ఇప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ భార్యని అడిగానమ్మా, నీ భర్త గారు 25 నిమిషాలు ప్రార్థన నాన్ స్టాప్గా అన్నీ కలిపేసి చేశాడు, ఇంట్లో ఓ 2 గంటలు ప్రార్థన చేస్తాడమ్మంటే ఆమంది, సార్ మాకు పెళ్ళై
చాలా సంవత్సరాలు అయింది, నా భర్త ఇంట్లో ప్రార్థన చేయండి ఇప్పుడు దాకా నేను చూడలేదండి అంది. అయ్యగారు ఇంట్లో చేయడట ప్రార్థన. ఎక్కడ చేస్తాడట చెప్పండి? ఎక్కడ? ఓన్లీ స్టేజ్ మీదే. ప్రార్థనకు నేను వ్యతిరేకం కాదు, చేయాలి, ప్రార్థన చేయాలి. 25 నిమిషాలు 2 గంటలని ప్రార్థన చేయాలి. కానీ ఎక్కడ ఎంతసేపు ప్రార్థన చేయాలో అంతసేపే చెయ్యాలి. ఆ విజ్డమ్ నీకు ఉండాలి, ఆ విజ్డమ్ నీకు ఉండాలి. అంతేగాని మైక్ దొరికింది కదా అని చెప్పి 25 నిమిషాలు ప్రార్థన చేసేస్తానంటే మరి తర్వాత వాక్యానికి ఎంతసేపు కావాలి? ముగించే సమయానికి పోలీసు వాళ్ళు వచ్చేసి ఉంటారే, సౌండ్ తగ్గించండి. అన్ని చోట్ల పెద్దగా ప్రతిఘటన ఉంది కదా, క్రైస్తవ సభలకు మాత్రం ముందు వచ్చేసి నిలబడతారు వాళ్ళు. సౌండ్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరగా మీటింగ్ ముగించాలంటే వాక్యానికి అధిక సమయం కావాలి కదా. ఆ సమయాన్ని మనం స్టీల్ చేయకూడదు, దొంగిలించకూడదనే ఇంగితం ఉండాలి కదా. ఇంతసేపు ప్రార్థన చేసి ఇంట్లో ఎంతసేపు చేస్తారండి? ఇంటి అసలు ప్రార్థనే చేయడం. దేవునితో నువ్వు వ్యక్తిగతంగా గడపకపోతే బహిరంగంగా నువ్వు ఏ ఒక్కరిని ప్రభావితం చేయలేవు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ సమయం నువ్వు దేవునితో గడపాలా. ఆయనతో నీ సహవాసం బలంగా ఉన్నప్పుడే అనేక మందిని ప్రభు కోసం నువ్వు ప్రభావితం చేయగలవు. అలా కాకపోతే కేవలం షో ఆఫ్ మాత్రమే అక్కడ ఉంటుంది, కేవలం షో ఆఫ్ మాత్రమే. నాకు ఒక ఆయన తెలిసి, పేరు చెప్పను కానీ, ఆయన స్టేజ్ ఎక్కగానే వాకింగ్ చెప్పాయంటే వాకింగ్ చెప్పడు 50 నిమిషాలు. నేను వేసుకున్న కోట్ ఎంతో తెలుసా అంటాడు ఆయన. వాక్యం చెప్పండి. నేను కట్టుకున్న టై ఎంతో తెలుసా, నా చేతుకున్న వాచ్ ఎంతో తెలుసా. మరి ఇవన్నీ చెప్పడానికి నిన్ను పిలిచేవాడు వాక్యం చెప్పడంటే చెప్పడట, అయ్యే చెప్తాడట. సేవకులు కొంతమంది ఇలాగే ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా సువార్త సత్యాన్ని ప్రకటించే సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి సేవకులను దేవుడు లేవనెత్తుడుగా ప్రార్థన చేయాలి. మీరు వేషధారుల వల్లే ఉండకండి. పైకి ఒకలా లోపల ఒకలా ఉండే జీవితం మీకొద్దు. ఆధ్యాత్మిక జీవితంలో పటిష్టంగా దేవుడు మెచ్చే భక్తి, ఆయన మెచ్చే భక్తి నీలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కొన్నిసార్లు ఎవరెవరినో చూసి కొంతమంది వేషధారితనంలో బ్రతుకుతూ ఉంటారు. వేషం వేసుకోవడం. వసరడ ప్రాంతంలో ఒక ఆయనకి చక్కని పావురాలు ఉన్నాయట. వాటిని రోజు గింజలేసి పెంచుతున్నాడు. ఆ పావురాలు చక్కగా ఆరోగ్యవంతంగా ఎదుగుతుంటే దూరంగా ఒక చెట్టు మీద నుండి కాకి చూసిందట. మనకెవరు ఇలా ట్రీట్మెంట్ ఇవ్వరే, మనకెవరు ఇలాంటి భోజనం పెట్టరే, మనకెవరు ఇలా నూకలేసేవాళ్ళు లేరే, కాకులన్నీ పోగు చేసి ఒకసారి కాకులన్నీ పెంచుకుంటున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఎవరు లేరే. అయితే నేను కూడా అలాంటి ప్రివిలేజెస్ అన్ని ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి, ఎవరో మీలాంటి వాళ్ళు మొత్తం వంటంతా చేసిన తర్వాత కట్టెల పొయ్యి మీద ఆ బూడిద వస్తే ఒక చోట వేస్తే ఈ కాకి వెళ్ళి మొత్తం బూడిదలో దొరిలేసిందంట. దొరిలేగానే ఆ బూడిదంతా అంటుకుందేమో. ఈ నల్ల కాకి కాస్త ఎలా తయారైంది? ఒక గ్రే పిజిన్లా తయారైంది. పావురం లాంటి రూపంలా తయారైపోయి మెల్లగా వచ్చేసి పావురాల్లో కలిసిపోయిందట. కలిసిపోగానే అప్పుడు అనుకుంటుంది, అమ్మయ్య నేను కూడా పావురాల్లో కలిసిపోయాను, ఇక్కడ నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ పావురాలతో కలిసి ఉంటుంది. ఈ రైతు ఆ పావురాలకి నూకలు వేస్తుంటే అవి చాలా చక్కగా తింటాయి. పావురాలు కంగారు పడవు. ఆ వేసిన నూకలను చాలా పొలైట్గా చక్కగా తింటూ ఉంటే కాకి తినే విధానం ఎలా ఉంటుందో తెలుసా? చాలా స్పీడ్గా ఉంటుంది. అది తింటా ఉంటే చల్లా చెదిరైపోతుంటారు నూకలన్నీ. అంటే ఇదంతా మనకే కావాలి, త్వరగా ఫినిష్ చేసేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని అక్కడ తేడా వచ్చేసింది. ఈ రైతు గమనిస్తున్నాడు, ఇది ఎవరో కొత్త పక్షి మన పక్షుల్లోకి వచ్చేసింది, మన పావురాల్లోకి వచ్చింది. దీని నడక వేరుగా ఉంది, దీని యాక్షన్స్ వేరుగా ఉన్నాయి, ఇది తినే విధానం వేరుగా ఉందని పరిశీలన చేస్తానే ఉన్నాడు. ఈ లోపల జరిగింది ఏంటంటే, ఆకాశంలో గ్రద్ద ఒక ఎలుకను, చచ్చిపోయిన ఎలుకను తీసుకెళ్తే అది వదిలిపెట్టేస్తే అది వచ్చి సరాసరి అంత దూరంలో పడగానే ఈ కాకి ఎక్కడ లేని సువాసన వచ్చేసింది. చచ్చిపోయిన ఆ ఎలుకలు వాసన ఎలా ఉంటుంది మనం సహించలేం, కానీ కాకి చాలా ఇష్టం ఆ వాసన. అది రాగానే ఒకసారి చూసింది, ఎవరికి కావాలి ఇవన్నీ అని చెప్పి వెంటనే ఏం చేసింది చెప్పండి? ఆ స్థితిలో దాని ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అప్పటిదాకా పావురాల్లో కలిసిపోయే ఉన్నట్టుంది, కానీ ఎప్పుడైతే ఆ ఎలుక పడిందో పైనుండి దాని దగ్గరికి పరిగెట్టేసింది ఆ చచ్చిపోయిన ఎలుక కోసం. చాలాసార్లు కొంతమంది క్రైస్తవులు కూడా అంతే.
సంఘంతో కలిసిపోయో, దేవుని ప్రజలతో కలిసిపోయో వారు కూడా భక్తిపరులమని లేదా విశ్వాసులమని పిలిపించేసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో ఒక్కొక్క సందర్భం వస్తుందో, ఒక్కొక్క సమయం వస్తుందో, అక్కడ నీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తూ ఉంది. నీలో ఇంకా మార్పు రాలేదు, నువ్వు ఇంకా మార్పు చెందలేదు, రక్షణానుభూతులు నిన్నకు రాలేదు. కానీ వేషధారిగానే బ్రతికేస్తున్నావు. నీ తల్లిని సంతోషపరచాలనో, నీ తండ్రిని సంతోషపరచాలనో, లేదా నీ భార్యని సంతోషపెట్టాలనో, లేదా సమాజం నేను క్రైస్తవుడిగా గుర్తించాలనో, ఒకవేళ నువ్వు వేషధారితనంగా బ్రతికేస్తున్నావేమో. కానీ దేవుడి రోజున కోరుతున్నాడు, మీరు వేషధారుల వలె ఉండకండి. వారు ప్రార్థన చేసేయడం మనుషులు కనబడాలని చేస్తున్నారు, కానీ మీరు రహస్యంలో మీ తండ్రికి ప్రార్థన చేయండి, అప్పుడు ఆయన మీకు ప్రతిఫలం ఇస్తారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. శిష్యులు అడిగారు, ప్రభువా ఎలా ప్రార్థన చేయాలంటే ఆ క్రింద వచ్చిన మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఆయనకు ప్రార్థన చేయడం ఏంటో యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పించారు. మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. Our Father in heaven, hallowed be thy name. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఆయన నామం ఏమైనా అపవిత్రం అయిపోయిందంటే? పరిశుద్ధపరచబడాలని ఎందుకు ప్రార్థన చేశారంటే, మన జీవితాల ద్వారా యేసయ్య నామానికి ఏం రావాలా? ఘనత రావాలి. అది దేవునికి ఆలోచన. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక. ఫోకసింగ్ ఆన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందునో నెరవేరునుగాక. కొంతమంది ప్రార్థనా విధానం ఎలా ఉంటుందంటే, ప్రభువా మా దేశంలో నీ చిత్తాన్ని నెరవేర్చిన ఆయన, మా రాష్ట్రంలో నీ చిత్తాన్ని నెరవేర్చిన ఆయన, మా జిల్లాలో నీ చిత్తాన్ని నెరవేర్చిన ఆయన, మరి నీ జీవితంలో ఏంటమ్మా సంగతి అంటే, నాది వదిలేండి సార్, దేశంలో మాత్రం ఎవరి చిత్తం నెరవేర్చబడాలి? దేవుని చిత్తం. దేశంలో దేవుని చిత్తం జరగాలని కోరుకోరు, నీవు రాష్ట్రంలో దేవుని చిత్తం మరి నీ జీవితం ఏంటి చెప్పు ఒకసారి. ఆయన ఇష్టం జరగద్దా వద్దా నీ జీవితంలో? ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకోవద్దా? పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లుగా ప్రభు భూమి యందు నీ చిత్తం నెరవేర్చబడునుగా కంటే నీ జీవితంలో దేవుని చిత్తం కోసం ప్రాకులాడుతున్నావా? ప్రభువా జరగాల్సిన నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరగాలని దేవుని విషయంలో ప్రార్థన చేసావా? అలా ప్రార్థన చేసినప్పుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. దేవుని కదలికను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక నీ జీవితంలో స్పష్టంగా రావాలి అంటే దేవుని చిత్తానికి నువ్వేం చేయాలా? సమర్పించుకోవాలి. చేయండి, ప్రార్థన చేయండి. వేషధారుల వలె ఉండకండి, హిపోక్రైట్స్ వల్ల మీరు ఉండడానికి వీలు లేదు. వారు సున్నము కొట్టిన సమాధుల్లో ఉన్నారన్నాడు. మీరు ఆ తర్వాత వచ్చినన్ని చదువుతూ ఉంటే శాస్త్రులను పరిశీలన యేసు ప్రభు హెచ్చరించినట్టుగా ఇంకెవరిని దేవుడు హెచ్చరించలేదు. ఎందుకోసంటే వారు తమ జీవితాలన్నీ కూడా దేవునికి విరోధంగా బ్రతుకుతూ తాము చాలా గొప్పవారిగా ఫీల్ అవుతుంటే, మీరు సున్నం కొట్టిన సమాధులు లాంటి వారు అన్నాడు యేసయ్య. సున్నం కొట్టిన సమాధులు పైకి చూడడానికి చాలా బాగుంటాయి కదా, కలర్ఫుల్గా ఉంటాయి. కానీ తవ్వి చూస్తే లోపలే ఉంటాయి, ఎముకలు ఉంటాయి, దుర్వాసన ఉంటుంది. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. అంతరంగం అంతా చెడిపోయింది, ఆంతరంగిక అనుభవాలన్నీ చెదిరిపోయి ఒక సున్నం కొట్టిన సమాధి వలె లోపలన్నీ ఆ దుర్వాసన. కానీ పైకి చూడ్డానికి మాత్రం రకరకాల రంగులు, ఆకర్షణ. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, నీ హృదయం దేవుని దగ్గరగా ఉందా? మీరు వేషధారుల వలె ఉండకండి, ఆత్మీయులుగా ఉండండి. హల్లెలూయా. దేవుడు మెచ్చే వ్యక్తులుగా ఉండండి, ఆయన ప్రేమించే వ్యక్తులుగా మీరుంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. మూడో మాట దగ్గరికి వద్దాం, చూడండి. యాక్ట్స్ చాప్టర్ 18 and verse 9. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే మూడో మాట అక్కడ స్పష్టంగా మనం చూస్తాం. రాత్రి వేళ దర్శనమునందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము. ఒకసారి మీ ప్రక్క వారు తిరిగి మాట చెప్పండి, మౌనముగా ఉండకము అని చెప్పండి. నేనేం ఉండలేదండి, వెస్లీ గారు మాట్లాడుతూనే ఉన్నాను కదండి. మౌనముగా ఉండకము అంటే అర్థం ఏంటి? ఏం మాట్లాడమని? వ్యర్థమైన విషయాలు మాట్లాడమనా? దేవుని సువార్త మాట్లాడమని. హల్లెలూయా. మౌనంగా ఉండొద్దు అంటే మనం అన్ని విషయాల్లో మాట్లాడతాం, కానీ సువార్త దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాం చెప్పండి? మాట్లాడొద్దు అంటాడేమో అపవాదు లోపలుండి. అందును బట్టి ప్రభు ఎంత ప్రేరేపిస్తున్నా ఎవరు అడుగుతారు, అమ్మ ఇదివరకు చాలా కోపంగా ఉండేదానివి కదమ్మా, ఇప్పుడు ఇంత ప్రేమగా ఎలా తయారయ్యావు, ఇంత చక్కగా ఎలా ఉన్నావు అంటే నోటి దాకా వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్నానండి,
దేవుడు నాకు శాంత స్వభావం అనుగ్రహించాడండి, సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈ మార్పుకు కారణం ప్రభు అని యేసయ్య అండి అని చెప్దామని నోటి దాకా వస్తుంది. సాతాను అంటే చెప్పొద్దు, ఆమె నీతో స్నేహం మానేస్తుందేమో, మళ్ళీ రేపొద్దున నీ కాఫీ పౌడర్ ఇవ్వదేమో, నువ్వు ఉప్పు అడిగితే ఇవ్వదేమో, కారం అడిగితే ఇవ్వదేమో, అందును బట్టి మార్చే అనగానే అవునండి కొన్నిసార్లు అలాంటివి జరుగుతూ ఉంటాయని అంటారు కొంతమంది. అక్కడ చెప్పలేవా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని, ఆయన నీకు మార్పు ఇచ్చాడని? బ్రదర్ ఇదివరకు విపరీతంగా త్రాగి రోడ్ల మీద పడిపోయారు, ఇప్పుడు చాలా చక్కగా భార్యను చూసుకుంటున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు. ఏంటి సంగతి అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాను బాబు, నా జీవితంలో మార్పు ఇచ్చాడని చెప్పడానికి బదులు నేను అనుకున్నానని ఇంక తాకూడదని ఇంక అప్పటి నుంచి అలా ఉండిపోయానండి అంటున్నావా? నువ్వు అనుకుని ఏమి సాధించగలవు చెప్పు, నువ్వు అనేసుకుని ఏమి సాధించావో చెప్పు. దేవుడు నీకు సహాయం చేశాడే, ఆయన కదా నేను ఇంత రక్తంతో గడిగింది, ఆయన కదా నీ వ్యసనం నీకు విడుదలిచ్చింది, ఆయన కదా ఈ భయంకరమైన ఎడిక్షన్ నుంచి నేను బయటికి తీసుకొచ్చింది. ఒక మాట ప్రభు గురించి చెప్పలేవా? మా తండ్రి గారు ఎక్కడుంటే అక్కడ ప్రభు సువార్త చెప్తారు. ఆయనకి ఎవరైనా ప్యాకాట ఆడేవాళ్ళు కనబడ్డారంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు. ఎందుకోసం మా నాన్నగారు విపరీతంగా ప్యాకాటకు బానిస ప్రభువుని అంగీకరించక మునుపు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ వ్యసనం నుండి బయటకు వచ్చారు. మీకు విషయం తెలుసా, ఏదన్నా వదిలేసుకోవచ్చగలం, ప్యాకాట మాత్రం అంత ఈజీ కాదట. ఆ ఆటలో మరి ఏముంటుందో నాకైతే తెలీదు. ఆ పేక మొక్కల్ని ఎప్పుడు నేను పట్టుకోలేదు, ఆ ఆట ఎలా ఆడాలో కూడా తెలియదు నాకు. కానీ కొంతమందికి ప్యాకాట్ అంటే బాగా సరదా ఎక్కువ. ముందు సరదాగా మొదలు పెడతారు, ఆ తర్వాత ఏముండాలా, డబ్బులు. ప్యాకాట్ ఆడి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బెట్టింగ్లకు వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు యూట్యూబుల్లో కూడా యాడ్లు ఏంటంటే, రమ్మీ ఆడండి గెలవండి. ఏం గెలుతావు నువ్వు? రమ్మీ ఆడి గెలుతావు నువ్వు? గెలిపించాడు ఎవడని నిన్ను ఇప్పటిదాకా? క్యాసినోలు ఉంటాయి కొన్ని చోట్ల, ఇంకా లోపలికి వెళ్తారు, సూట్ కేసులతో పట్టుకుని వెళ్తారు, డబ్బులు బయటికి ముసుగేసుకుని వచ్చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళడమే అంతే, డబ్బులు తీసుకుని లోపలికి వెళ్ళడమే అంతే, నువ్వు మళ్ళీ బయటికి రాలేవు. ఆ డబ్బులతో లాగుతారు మొత్తం నీ దగ్గర. క్యాసినోలకు వెళ్ళమని నా ఉద్దేశం కాదు, కానీ ఎప్పుడైనా మీరు వెళ్తే 3 క్యాసినోల్లో ఉండవు. ఒకటి, క్యాసినోలకి కిటికీలు ఉండవు. మన చర్చి కిటికీలు ఉన్నాయి, స్తోత్రం చెప్పండి. బయట ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇది మధ్యాహ్నమా, సాయంకాలమా, ఉదయమా, అర్ధరాత్ర, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. క్యాసినోలో కిటికీలు ఉండవు, బయట ప్రపంచాన్ని కనబడినెవరు. బయట సాయంకాలం అయిందా, రాత్రి అయిందా, ఉదయం అయిందా, ఆ అవేర్నెస్ వస్తే నువ్వు వెళ్ళిపోతావని చెప్పి కిటికీలు ఉండవు క్యాసినోలకి. రెండవది, క్యాసినోలో మిర్రర్ ఉండదు, అద్దం ఉండదు. ఈవెన్ రెస్ట్ రూమ్స్ ఉన్నా కానీ అద్దాలు లేకుండా ఉంటాయి. ఎందుకోసం తెలుసా? వీళ్ళు ఆ క్యాసినోలోకి వెళ్ళి ఆ జోదంలో ఆడి ఆడి బక్కచిక్కిపోతూ ఉంటారు. వీళ్ళు ముఖమంతా పిక్కుపోద్ది, ఆ డబ్బులు పోతున్నాయన్న ఆ భావన వాళ్ళని డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతూ ఉంటే అద్దంలో చూసుకోగానే ఒరే ఎలా ఉండోడు ఎలా అయిపోయారా అని రియలైజేషన్ వస్తుందని ఏం బెటర్ అక్కడ? అద్దాలు బెటరు. నువ్వు ఇంకా బాగానే ఉన్నావు, నువ్వు ఇంకా చాలా చక్కగానే ఉన్నావు, నువ్వు ఇంకా ఆడగలవు అనే ఆ ఫీలింగ్ తీసుకొస్తాను నీ దగ్గరికి. మూడవది, కెసినోలో వాల్ క్లాక్స్ ఉండవు, గడియారాలు ఉండవు. ఆ టైం నీకు కనబడినెవరు? అమ్మ 3 గంటలు అయిపోయింది అప్పుడే వచ్చి అని అనిపిస్తుంది కదా నీకు టైం చూడగానే. అందును బట్టి టైం చూడండి ఎవరు అక్కడ. నిన్ను వాచెస్ ఉండవు అక్కడ, గడియారాలు ఉండవు, వాల్ క్లాక్స్ ఉండవు. దే వాంట్ టు కీప్ యూ దే అంటిల్ యూ లూజ్ యువర్ లాస్ట్ రూపీ. నీ చివరి రూపాయి పోగొట్టేసుకునేంత వరకు కూడా, ఇంక వీడి దగ్గర ఏమీ లేదన్నంత వరకు కూడా నిన్ను లోపల కట్టి పడేస్తారు. లోపల ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి, డ్రింక్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. కారణం ఏంటంటే నీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఏం చేయాలని? లాగేయాలని. అందుని బట్టి ఒక ఆయన అన్నాడు, జాగ్రత్త సుమ, అప్పుడప్పుడు ఫ్రీగా ఇచ్చేవన్నీ కూడా నమ్మకండి, ఆ ఫ్రీగా ఇచ్చేవాటి వెనకాల ట్రాప్ ఉంటుంది అన్నాడు ఆయన. ఈరోజు ఎవరైనా ఏదైనా ఓరకనే ఎవరిస్తారు చెప్పండి? ఫ్రీగా ఎవరైనా ఏదైనా నీకు ఇస్తున్నారంటే దాని వెనకాల ఏముంది? ఒక ట్రాప్ ఉంటుంది. జాగ్రత్త సుమ. లోకం ఈ రోజులు ఇలాంటి పరిస్థితులే. సూట్ కేసులు తీసుకెళ్ళాల లోపలికి డబ్బులు. రిటైర్డ్ అయిన వాళ్ళు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా, ఎస్పెషల్లీ చైనీస్, ఈ క్యాసినోలకు బాగా బానిసలు. చేతులు ఇలా వణిగిపోతుంటే లోపల కూర్చుంటారు వాళ్ళు. బాబు ఇదిగో 1,00,000 రూపాయలు, కొంచెం నాకు 2 లక్షలు చేసి ఇచ్చాను ఆయన అంటే
ముందు 4 లక్షలు చేస్తారు వాళ్ళు. అనగానే వీళ్ళ కాన్ఫిడెన్స్ వస్తుంది, అమ్మ 1,00,000 ఎంత అయిపోయింది, 4 అయిపోయింది. మళ్ళీ 4 పెడితే 8 చేస్తారు. ఇప్పుడు 8 వచ్చినాయి కదా చెప్పి వచ్చేస్తారా? రారు. మళ్ళీ 8 ఎంత చేయాలా? 16 చేయాలా. ఆ 16ని 32 చేయాలా. అలా చెప్పి ఆ 8 కాస్త 3 అయిపోద్ది, 3 కాస్త 0 అయిపోద్ది. అప్పుడు అంటారు యూ కెన్ గెట్ అవుట్ అండి. జూదం ఇప్పుడు అంతే. మనుషుల్ని పాడు చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. లోక సంబంధమైన వ్యక్తులు చాలామంది. ప్రియులారా, సువార్త విషయంలో నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఎవరైనా నీలో ఉన్న మార్పు కారణం ఏంటి, నువ్వు ప్రభువుని అంగీకరించిన విధానం ఏంటి, ఈ వ్యసనం నుంచి నువ్వు ఎలా బయటకు వచ్చావు, ఈ వ్యసనం నుండి ఎలా బయటికి రాగలిగావని ఎవరు నేను అడిగితే మనస్ఫూర్తిగా చెప్పు, నా యేసయ్య నాకు మేలు చేశాడని. హల్లెలూయా. దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు, పౌలా, కొరింథు పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ఐ హ్యావ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ సిటీ. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? భయపడక మాట్లాడు, దేవుని గురించిన విషయాలు మాట్లాడు, సువార్త ప్రకటించు. ఒకవేళ ఎంతవరకు మౌనంగా ఉన్నావేమో దేవుని సువార్తను ప్రకటించక. పరిశుద్ధాత్మ దేవుడు అనేక సార్లు నిన్ను ప్రేరేపణ చేస్తున్నా, దేవుడు అనేక సార్లు నీకు ఆత్మ ప్రేరేపణ దయచేసి మాట్లాడు, దేవుని సువార్తను ప్రకటించి నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు అని దేవుడు మాట్లాడుతున్నా నీ హృదయాన్ని కఠినం చేసుకుని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడు, మౌనంగా ఉండడానికి వీల్లేదు. దిస్ ఈస్ ద టైమ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ షేర్ ద గాస్పెల్. దేవుని సువార్త ప్రకటించే సమయం ఇదే. మా నాన్నగారు ఎప్పుడైతే ఆ ప్యాకెట్ ఆడేవాళ్ళు కనబడతారో వాళ్ళకి ఖచ్చితంగా సువార్త చెబుతారు. బాబు, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి వాటికి బానిసనే, కానీ యేసు ప్రభు నన్ను ఏం చేశారు? ఆయన విడుదల చేశారు. చెప్దామా? సాక్షి చెప్దామా? ప్రభు గురించి మాట్లాడదామా? ఆయన గురించిన మాటలు తెలియజేద్దామా? బైబిల్లో మీరు ఏ అపోస్తులను మీరు తీసుకోండి, అపోస్తుల కార్యం గ్రంథంలో ఒక్కొక్క అపోస్తులుడు ఏ విధంగా సువార్తను వెదజల్లారో, ప్రభు మాటలు అనేక మంది తెలియజేశారో చాలా స్పష్టంగా రాయబడింది. ఫిలిప్ అనే దైవజనుడు సమరయ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించినప్పుడు, గంభీరంగా ప్రభు మాటలు ప్రకటించినప్పుడు పట్టణం అంతా మిగుల సంతోషించిననే మాట రాయబడింది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. పట్టణం ఏం చేసిందట? మిగుల. ఎందుకోసం? దేవుని సువార్త వెలుగు ఆ పట్టణంలోకి ఎప్పుడైతే వచ్చిందో, దేవుని సువార్త బలం ఎప్పుడైతే ఆ పట్టణాన్ని కమ్ముకుందో, ఆ పట్టణస్థులు మిగుల సంతోషించారని. మన భారతదేశంలో అనేక పట్టణాల్లో ఇలాంటి సంతోషం కలుగును గాక, హల్లెలూయా. మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక పట్టణాల్లో, అనేక గ్రామాల్లో ఇలాంటి సంతోషాన్నే ప్రజలు అనుభవించుదురుగాక. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మౌనముగా ఉండక దేవుని గురించి ఏం చేయాలా? మాట్లాడాలి. 3 విషయాలు గమనించండి. ఒక దైవజనుడు ఇలా అంటాడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడట మనం దేవునితో మాట్లాడాలట. అందరూ చెప్పండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎవరితో మాట్లాడాలా? దేవునితో మాట్లాడు. మేము రావడానికే చాలా ఇబ్బందులు అవుతున్నాయండి వెస్లీ గారు, మళ్ళీ దేవునితో మాట్లాడి రావాలంటే ఎస్, బిఫోర్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, బిఫోర్ యూ కమ్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్, బిఫోర్ యూ కమ్ టు ద శాంక్చురీ ఆఫ్ గాడ్, యూ మస్ట్ స్పీక్ టు గాడ్. నువ్వు దేవునితో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలంటే, ప్రభువా, నేను నీ మందిరానికి వెళ్తున్నాను, దైవజనుడు నిలబడి నీ వాక్యం అందిస్తుండగా ప్రతి మాటతో నన్ను సంధించు నాయన, ప్రతి మాటతో నాతో మాట్లాడిన ఆయన, నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రయోజనకరంగా ప్రతి మాట నుంచి ప్రభు అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి దేవుని మందిరానికి రావాలి. అది మొదటి విషయం. రెండవది జాగ్రత్తగా గమనించండి, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి నీతో ఏం చేయనివ్వాలి? మాట్లాడనివ్వాలి. ప్రభువుని నీతో మాట్లాడనివ్వాలి. అంతేగాని కూర్చున్న తర్వాత వాళ్ళతో వీళ్ళతో ఆ సందర్భం ఈ సందర్భం మాట్లాడుతుంటే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుని వాక్యాన్ని ఫోకస్డ్గా వినాలి. ప్రతి మాట నీ కొరకు అన్నట్టుగా నువ్వు వినాలి. ఇంకే మాటలు ఉన్నా బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవాలి తప్ప దేవుని మందిరంలో నీ ఉద్దేశం అంతా దేవుని మీద ఉండాలి. లెట్ గాడ్ స్పీక్ టు యూ. ఈ మాటల్లో నీ పరిష్కారం ఉంది, ఈ మాటల్లో నీకు స్వస్థత ఉంది, ఈ మాటల్లో నీకు విడుదల ఉంది. హల్లెలూయా. ఈ మాటల్లో నీకు ఆదరణ ఉంది. ఏ ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుని సందుకు వచ్చావో ఆ ఉద్దేశాన్ని దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరిచినప్పుడు, తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు రిసీవ్ దట్ వర్డ్. దేవుని వాక్యాన్ని స్వీకరించు, సాత్వికంతో అంగీకరించు. లెట్ గాడ్ స్పీక్ టు యూ. దేవుని నీతో మాట్లాడనివ్వాలి. అంతేగాని ప్రక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర నుండి, సిస్టర్ గారు ఏమి వండారండి మధ్యాహ్నానికి? మటనా, చికెనా, ప్రానా, లేకపోతే ఈ చీర ఎంతండి, ఈ ప్యాంట్ ఎంతండి, ఫోన్ ఎంతండి, హ్యాండ్ బ్యాగ్ ఎంతండి, ఇవో మనం మాట్లాడుకుంటున్నాయి. ఆలోచన చేయాలి.
మూడోది చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ నేర్చుకున్న విషయాలు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ప్రభువు మీతో మాట్లాడిన విషయాలను ఇతరులతో ఏం చేయాలి? మనం మాట్లాడాలి. స్పీక్ అబౌట్ జీసస్. ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి నీతో మాట్లాడనివ్వాలి. మూడోది, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నువ్వు దేవుని గురించి మాట్లాడాలి. హల్లెలూయా. అది నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు అనడానికి సూచన. అది నువ్వు ఆధ్యాత్మికంగా బలపడుతున్నావు అనడానికి సూచన. అది నువ్వు పరిశుద్ధాత్మ దేవునిలో ఎదుగుతున్నావు అనడానికి సూచన. అలా చేద్దామా? ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకుందామా? దేవుని మందిరానికి వచ్చాడు, మనం దేవునితో మాట్లాడదాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మనతో మాట్లాడినిద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దేవుని గురించి ఇతరులతో ఏం చేయాలి? మనం మాట్లాడాలి. అందును బట్టే పౌలా, నువ్వు మౌనంగా ఉండొద్దు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ఆ జనము నువ్వు సాధించాలి, సంపాదించాలంటే వారితో నువ్వు మాట్లాడాలి, సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఈ వారంలో అనంతపూర్లో మీటింగ్స్ ఉన్నాయి. మీరందరూ బలంగా ప్రార్థన చేయాలి. దేవుని సేవకులమే అక్కడ నిలబడి వాక్యం అందిస్తుంటే అనేక మంది తమ జీవితాలను ప్రభు వైపు త్రిప్పబడాలా. అవకాశం ఉంటే ప్రతి సాయంకాలం 7 గంటలకే మీటింగ్ స్టార్ట్ అవుద్ది. లైవ్ ఇస్తున్నాము. లైవ్కి ముందు కానీ లేదా తర్వాత కానీ బలంగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఉండి, ప్రభువా, నేనైతే ఫిజికల్గా ఆ ప్రాంతానికి వెళ్ళలేకపోయాను, కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, బలమైన కార్యాలు జరిగించానని సంఘం ప్రార్థన చేయండి. బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. రేనాడ్ బాంకే గారు దేవుని వాక్యం అందించడానికి ఎక్కడ నిలబడినా ఆయన వెనుక కొంత వేల సమూహం ప్రార్థనలు చేసేవారట. ఆ ప్రార్థన బలాన్ని బట్టే దేవుడు అనేక మందిని ప్రభు వైపు త్రిప్పేవారు. మన పరిచర్యలో కూడా చాలామంది ప్రార్థనా యోధులు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభు గురించి మాట్లాడేటప్పుడు ఆయన గురించి మాట్లాడి. విశ్వాసఘాతుకులుగా ఉండకండి. రెండవది, వేషధారులుగా ఉండకండి. మూడవది, మౌనంగా ఉండకండి. మాట్లాడండి యేసయ్య గురించి. ఈ 3 మాటలు హృదయంలో పెట్టుకుని ప్రభువును స్తుతిద్దాం.